అయ్యా కొన్ని సంవత్సరాలు కట్టిన మందిరం కూలిపోయిందయ్యా. అనేక మందికి ఆశ్రయపురంగా ఉన్న నీ మందిరం, అనేక మంది కన్నీరు తుడిచిన నీ మందిరం, అనేక మంది వ్యాధనను రోదనను న్యాయము జరిగించిన నీ మందిరం ఏమైపోయింది? కూలిపోయింది. ఇప్పుడు ఆ మందిరం ఏంటిదో కాదు, దేవుని యొక్క సంఘం. అనండి ఏంటిదట? దేవుని సంఘం. అది సార్వత్రిక సంఘము కావచ్చు ప్రియులారా, అది స్థానిక సంఘము కావచ్చు. ఎక్కడైనా ఒక ప్రాకారము పడిపోతుంది అని నీ కళ్ళ ముందుకు వస్తే నీ కనుల నుంచి కన్నీరు కారేంతగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరించును కాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు. ఏమండి భారం ఎవరిలో ఉంటుందంటే పరిశుద్ధాత్మ చేత నిండుగా నింపబడిన వ్యక్తిలోకే వస్తుంది ఆ భారం. లేదంటే సాధారణంగా క్యాజువల్గా బ్రతికేస్తారు. ఎందుకంటే ఆ మూలుగా ఎవరిదంటే పరిశుద్ధాత్మ దేవుడు. చపసక్యంగా